కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్ అని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. పంటల కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ చెప్పిందొకటి, అధికారంలోకి వచ్చాక చేస్తున్నదొకటిని మండిపడ్డారు. తాలు పేరిట తరుగు తీస్తే తోలు తీస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి వడ్ల కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్లి చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం కుప్పలు తెప్పలుగా వస్తున్నా ఇంకా కొనుగోళ్లు ఎందుకు మొదలు పెట్టలేదని ప్రశ్నించారు హరీష్ రావు. మిల్లుల దగ్గర కూడా బస్తాకు కిలో 2 కిలోల తరుగు తీస్తూ రైతులను దోచుకుంటున్నారన్నారు. ఎండల్లో రైతులు మాడిపోతుంటే ప్రభుత్వానికి సోయిలేదా అని నిలదీశారు హరీష్ రావు. ఇచ్చిన మాట ప్రకారం సన్నవొడ్లకు క్వింటాల్కు 500 బోనస్ ధాన్యం డబ్బులతో పాటే చెల్లించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. పొద్దుతిరుగుడు రైతులు 20 రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తుంటే ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు కేంద్రం పావు వంతు మాత్రమే పొద్దుతిరుగుడు కొనుగోలు చేసిందని, మిగతా 1.20 లక్షల క్వింటాలను రాష్ట్ర ప్రభుత్వమే బేషరతుగా కొనాలన్నారు హరీష్ రావు. శనగ రైతుల పాలిట కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు శనిలా మారాయని, కేంద్రాల్లో కొర్రీలు పెట్టి పూర్తిగా కొనుగోలు నిలిపివేశారని ఫైర్ అయ్యారు. శనగలకు మద్దతు ధర 5,875 రూపాయలుంటే ప్రభుత్వం కొనకపోవడంతో దళారులకు 3-4 వేలకే అమ్ముకునే దుస్థితి వచ్చిందన్నారు హరీష్ రావు. జొన్నల కొనుగోలు కేంద్రాలు ఇంకెప్పుడు ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. జొన్నలకు కనీస మద్దతు ధర 3,371 రూపాయలుంటే దళారులకు కేవలం 2,500కే అమ్మి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. 6 కాలం శ్రమించిన మొక్కజొన్న రైతులపై వివక్ష ఎందుకని నిలదీస్తారు. ఎకరాకు 26 క్వింటాల్లే కొంటామనే నిబంధన పెడితే ఎక్కువ పండించిన పంటను రైతులు ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు హరీష్ రావు.